ఉప్పల్ నియోజకవర్గంలో ఛార్జ్ షీట్ పై కేసు నమోదు చేసి ఖండిస్తూ నిరసన. మల్హాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా వద్ద నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు. మల్హాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జయంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ పటేల్, మల్హాపూర్ డివిజన్ అధ్యక్షులు కప్పార సాయి గౌడ్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తప్పుడు కేసులు నమోదు చేసిన దానిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ కక్ష చేసి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఓర్వలేక ఇబ్బందులకు గురి చేయడం సరికాదని చెప్పడం జరిగింది. ఈరోజు బీజేపీ అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే అంచంగా ఎదుగుతుంది కాబట్టి ఈరోజు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద ఛార్జ్ షీట్లో పేరెక్కడం అనేది ఈరోజు ఎంత కలిసి సిగ్గుసేట్ అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంచెంగా ఎదుగుతుంది కాబట్టి వీళ్ళు తొక్కాలంటే వీళ్ళ ముఖ్య నాయకులు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద వీళ్ళ ఛార్జ్ షీట్లో పేరు ఎక్కిస్తే వీళ్ళు భయపడతారు అనుకుంటున్నారు. అని మేము ఉపానికి భయపడాం. ఈరోజు బీజేపీ మోడీకి ఒకటే చెప్తున్నాం. మేము ఈరోజు నీలాంటి ఈడీ కేసులు ఎన్నో పెట్టినాం. ఈరోజు నువ్వు గుజరాత్లో ఓడిపోతున్నావు అని చెప్పి ఈరోజు ఇవన్నీ తీసుకొస్తున్నాం. గుజరాత్లో కాదు, ఫస్ట్ ఎలక్షన్ గుజరాత్ తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా మేము పోరాడి ఈరోజు మల్లాపూర్ 5వ డివిజన్ ఎలిఫెంట్ చౌరస్తాలో మోదీ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. దానికి కారణం మా అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ కేసులతో కుట్ర చేసి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అగ్రనేతలను కేసులతో భయపెట్టి కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా భయపెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మేము వాళ్ళకి చెప్తున్నాం, యువజన కాంగ్రెస్ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈగ కూడా వాళ్ళని ఏమో మీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈరోజు 11 సంవత్సరాలు అయింది. ఈ 2 కోట్ల ఉద్యోగాలు మీరు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రానికే 60 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలా బీజేపీ ప్రభుత్వం మీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది? ఎన్ని ఆస్తులు తెలంగాణ రాష్ట్రంలో సృష్టించింది? ఎన్ని డ్యాములు కట్టిరు? ఎన్ని రోడ్లు వేసిరు? దీనికి సమాధానం చెప్పారు. కానీ ప్రశ్నించోళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఏమనంటే ఈడీ పెడతారు, లేదంటే సిబిఐ పెడతారు. ఈ రెండే మోదీ యొక్క ప్రధాన హక్కులు. అంతేగాని కాంగ్రెస్ అధినేత అయినటువంటి సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద ఏదైతే ఛార్జ్షీట్లో A1, A2 పెట్టిన ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఈ దొంగ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతున్న కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేద్దామన్న ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని నష్టం చేకూర్చాలన్న నీ దురుద్దేశం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు తిప్పికొడతారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇవాళ నీ డబుల్ ఇంజన్ సర్కార్, నీ బీజేపీ పాలన అంటున్నావు. ఇవాళ నీ డబుల్ ఇంజన్ సర్కార్లో ఏడిస్తురు నీ సన్న బియ్యం. ఇవాళ మా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తురు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మేము ఇస్తున్నది నీ కళ్ళు మండి ఇవాళ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలన్న నీ దురుద్దేశాన్ని ఇవాళ నీ కాంగ్రెస్ పార్టీ అధినేత మీద నీ దురుద్దేశం చూపెడుతున్నావు. ఇవాళ ఇదే నిదర్శనం. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీని బొందబెడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ అధినేత